నగర్లో శనివారం ఉదయం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు అంబేద్కర్ పూలే, తేజోవతి, సమీవుల్లా, యువరాణి, మధుమతి, శాంతి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వెంకటగిరి టౌన్కు రావడానికి కారణం ముఖ్యంగా 3-4 విషయాలు ప్రస్తావించేదానికి రావడం జరిగింది. మొదటిది, తిరుపతి రాయలసీమ ప్రాంతం. తిరుపతికి రాయలసీమకు అన్యాయం జరుగుతూ ఉంది. నేను విభజన సమయంలో మొట్టమొదటి విభజన జరిగింది 53లో. 1953లో తిరుపతిని రాజధాని నగరం చేయాలని పట్టుబట్టారు ఎన్జి రంగా గారు, తరిమల్ నాగిరెడ్డి గారు. ఎక్కడున్నారో మహానుభావులు. మరి ఆ రోజు ప్రకాశం పంతులు, సంజీవ్ రెడ్డి గారు తిరుపతికి రానివ్వకుండా కర్నూలుకు తీసుకెళ్ళారు. కర్నూలు నుంచి హైదరాబాద్ పోయింది. మళ్ళా విభజన జరిగినప్పుడు నేను డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి, ప్రధానమంత్రి గారికి చెప్పాను, తిరుపతి రాయలసీమలో ఉన్నటువంటి తిరుపతిని రాజధాని నగరం చేయండి అన్నాను. ఆయన ఒప్పుకొని జాబు కూడా రాశాడు నాకు. ఆ జాబు ప్రతిని మళ్ళా మీకు ఇస్తాను. ఆయన నన్ను అడిగాడు, ఎక్కడున్నాయి భూములు అని అంటే నేను చెప్పాను, ఏర్పేడు నుంచి రాపూరు దాకా 1,00,000 ఎకరాల భూములు ఉన్నాయి, ప్రభుత్వ భూములు. రైతుల భూములు కాదు, రైతులకు అన్యాయం చేయాల్సిన పని లేదు, ప్రభుత్వ భూములు ఉన్నాయంటే ఆయన ఇష్టపడ్డాడు. నాకు చెప్పాడు, విభజన అయిన తర్వాత ఆ సమయం వచ్చినప్పుడు తిరుపతిని రాజధాని నగరం చేస్తాను అని చెప్పాడు ఆయన. నాకు జాబ్ కూడా ఉంది నా దగ్గర. అటువంటి రాజధాని నగరాన్ని మన తిరుపతిలో పుట్టినటువంటి మన ప్రాంతవాసి దాన్ని తుళ్ళూరుకు తీసుకెళ్ళాడు. తుళ్ళూరు, తిరుపతి నుంచి తుళ్ళూరుకు తీసుకెళ్ళి అక్కడ పునాది రాయి వేయించాడు. నిన్ననే మాట్లాడాడు చంద్రబాబు నాయుడు తిరుపతిని గురించి. నేను రాజధాని నగరం తిరుపతిని చేయమంటే ఆయన రీసెర్చ్ సెంటర్ అంటున్నాడు. 2-3 అధికారులను పెట్టుకున్నాడు. వాళ్ళతో మాట్లాడి వెంటనే బ్రేకింగ్ న్యూస్లు ఏందా బ్రేకింగ్ న్యూస్లు? నువ్వు మాట్లాడిన 2 మాటలకి నువ్వు బ్రేకింగ్ న్యూస్లా? ఇట్ట నా మీడియాతో మేనేజ్ చేసి మభ్య పెడుతున్నావు. రాజధాని అన్యాయం అయిపోతుంది. మరి రాయలసీమ ప్రాంతం అన్యాయం అయిపోతూ ఉంది. న్యాయం జరగటం లేదు. ఎంతోమంది నిరుద్యోగులు, లక్షల మంది మరి రాయలసీమ రాష్ట్రంలో ఎంతోమంది, లక్షల మంది నిరుద్యోగులు ఎంటెక్లు, ఎంకాములు పాస్ అయి ఖాళీగా ఉన్నారు. వాళ్ళకి ఏమీ మేలు జరగటం లేదు. ఉత్త మాటలు చెప్తున్నారు. కడుపుకు కూడు లేకుండా ఎంటెక్లు, బీటెక్లు పాస్ అయిన వాళ్ళు ఖాళీగా ఇళ్లలో కూర్చొని అమ్మా నాయన పెట్టి తిండి తింటా ఉన్నారు. మరి పరిస్థితులు బాగా లేవు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము మనవరం బెల్ ఫ్యాక్టరీని నేను తీసుకొచ్చాను. మన్మోహన్ సింగ్ని రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత నేను పక్కనే ఉండి అనువాదం చేశాను. ఆ రోజు ప్రధానమంత్రి గారి ఉపన్యాసాన్ని ఏమని చెప్పామంటే, వెంకటగిరి ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పాం. అటువంటి మనవరం బెల్ ఫ్యాక్టరీ ఈరోజు మాయమైపోయింది. మాయం చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డిలకే దక్కింది. మరి 3వ విషయం, తిరుపతి దగ్గరనే విమానాశ్రయం తెచ్చాను నేను. ఆ విమానాశ్రయాన్ని కూడా అమ్ముకోవాలని చూస్తున్నారు. అప్పుడే లెక్క పక్కలు వెళ్ళిపోతున్నాయి. 100 కోట్ల రూపాయల అవినీతి దాగుంది ఆ తిరుపతి విమానాశ్రయంలో. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి డబ్బులు తీసుకునేదానికి. దీన్ని నేను ఖండిస్తున్నా. కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అవినీతి చర్యలు నేను ఖండిస్తున్నానని తెలియజేస్తూ, మన ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీల పరిస్థితి, ఓబీసీల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. మరి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని మూసేశారు. ఎస్సీల స్కాలర్షిప్లను ఆపేశారు. ఓబీసీల ఫైనాన్స్ కార్పొరేషన్ ఆపేశారు. ఓబీసీల స్కాలర్షిప్లు విద్యార్థులకు కూడా ఆపేసి అన్యాయం జరుగుతూ ఉందని మీకు తెలియజేస్తూ అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను.